ఈ దసరా వరకు నువ్వు ఇంట్లో గోలికలు కట్టి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనేక గ్రామాల్లో కూడా పేదలు సంతోషంగా భూమి పూజ గావింపై చేసుకుంటా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో గతంలో ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇండ్లు లేని అందరూ కూడా ఇండ్లు కట్టిస్తాం, 5 లక్షల రూపాయలు ఇచ్చని చెప్పని ఎన్నికల కంటే ముందు ఇచ్చిన మాట హామీ మేరకు నియోజకవర్గానికి 3,500 చొప్పున మంజూరు చేసి పేదలందరూ కూడా ఈ వచ్చే దసరా దీపావళి పండుగ లోపల తమ సొంతింటి కల అయినటువంటి ఈ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని ఆ పండుగను ఈ కొత్తింట్లో చేసుకోవాలని చెప్పని లబ్ధిదారులకు అందరికీ కూడా మేము ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన రోజు చెప్పడం జరిగింది. బేస్మెంట్ పూర్తి కాగానే 1,00,000 రూపాయలు, గోడలు లేచి స్లాబ్ పోసే స్థాయికి వచ్చినప్పుడు మరో 1,00,000 రూపాయలు, స్లాబ్ పోసిన తర్వాత 2 లక్షలు, తర్వాత పలస్తర్ వేసినాక 1 లక్ష, కలిపి 5 లక్షలు నేరుగా బ్యాంక్ ఖాతాలో వారికే వేస్తామని చెప్పారన్నమాట. లబ్ధిదారుడికి మధ్యలో ఎవరు లేరు, ప్రభుత్వం తప్ప. వీళ్ళు నిర్మాణం పూర్తి అయిందంటే ఫోటో పెట్టగానే ప్రతి సోమవారం బిల్లులు ఇచ్చే కార్యక్రమం ఇప్పటికీ అనేక మంది పునాదులు పూర్తి అయినప్పుడు వారికి 1,00,000 రూపాయలు, లెంటర్ లెవెల్ అయిన వారు కూడా మరో 1,00,000 రూపాయలు పడిన సందర్భం. ఇంచుమించు 10 సంవత్సరాలుగా సొంతింటి కళ నెరవేరాలని కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్న పేదలకు ఈరోజు మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాతనే ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. ఆనాటి ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మధ్యలో బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ పేరిట పేదలు మోసగించి ఓట్లు దండుకొని గెలిచిన తదుపరి ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక్క బెడ్రూమ్ కూడా నిర్మాణం చేయని సందర్భం మీకు గత ఎన్నికల్లో నాకు బాగా గుర్తు. డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మేము చూపిస్తాం, మీరు ఓటు అడుక్కుంటూ ఉండండి అని సవాల్ విసిరినాం. ఇందిరమ్మ ఇల్లు ఊరు లేని మీరు చూపించండి ఊరును, మేము ఓటు అడుక్కుంటూ ఉన్నాం. నా సవాల్కి ముందుకు రాలి. అంటే పేదల ఓటు దండుకోవడానికే పథకాన్ని డబుల్ బెడ్రూమ్ అని చెప్పి భావోద్వేగాన్ని రేకెత్తించి మీ సొంతింటికలు నెరవేరుస్తామని చెప్పి మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ అయితే, వారికి సహకరించిన బీజేపీ కూడా ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వం అయితే అనేది ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం పేదలకు సొంతింటి కల నెరవేరేలా ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలోనే రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఈరోజు పేదందరూ కూడా ఇండ్లు ఇస్తున్నాం. ఆనందంగా ఇద్దరు కూడా ముగ్గు పోసుకుంటున్నారు. వీరందరూ కూడా నేను ఒకటే వేరుకుంటున్నా, ఆయా గ్రామాలను ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు, మాజీ ప్రజలందరూ కూడా పేదలకు సేవను అందించడంలో ముందుండి వెంట ఈ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకొని ఇసుక కూడా ఉచితంగానే లబ్ధాలకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసే సందర్భంలో వీళ్లకు మేలైనటువంటి సేవ చేసే భాగ్యాన్ని తీసుకొని ప్రతి గ్రామంలో మంజూరు కాబడినటువంటి ఇంటి నిర్మాణాలను శరవేగంగా మొదలుపెట్టి పూర్తిగా చేసి ఆయా గ్రామాల్లో లబ్ధిదారులందరూ కూడా దసరా పండుగ నాడు, దీపావళి పండుగ నాడు తమ సొంతింట్లో సొంతింటి కళ నెరవేర్చే దిశగా మీ సాగర్ అందించవలసింది కూడా ఇందిరమ్మ కమిటీకి సందర్భంగా చెప్తూ లబ్ధిదారులందరూ కూడా త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.